నేను మానవ రూపంలో జన్మించాను, అలాగే అన్ని కార్యాలను ఇదే రూపంలో చేశాను. కానీ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు కూడా నేను తనకి సహాయం చేయాలని ఒక మనిషి వచ్చి నా ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు. మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను అందరికీ సహాయం చేయలేను, కానీ నేను తప్పకుండా నేర్పించగలను. జ్ఞానాన్ని ప్రదానం చేయగలను. ఎలాంటి జ్ఞానం అంటే దాని ఆధారంతో మనిషి ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని ఖచ్చితంగా చేయగలడు, అది మంచి కార్యం అయితే గనుక. ఎప్పుడైతే అసుడైన కంసుడు గోకులాన్ని పాలించి ప్రజలందరినీ బాధపెట్టినప్పుడు నేను ఎవరి సహాయం కోరలేదు. నేను అక్కడే నించున్నాను, అలాగే నేను తనని ఎదిరించాను. నేను ఒక చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తానని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే నేను అక్కడ ఒక్కడిని ఉన్నానా? అస్సలు కాదు. నాతో పాటు చాలామంది గోకులవాసులు, అలాగే చాలామంది బరసానవాసులు ఉన్నారు. మేమందరం మా చేతుల్లో ఒక అస్త్రాన్ని తీసుకున్నాం. దాని మనోబలం అలాగే దాని తోడు నాతో పాటే ఉన్నాయి. మహాభారతంలో నేను కేవలం గురువుని, నేను కేవలం నేర్పించాను. లక్ష్య సాధకుడు అర్జునుడు, యుద్ధంలో పోరాడింది అర్జునుడే, యుద్ధంలో గెలిచింది కూడా అర్జునుడే. నేను కేవలం నేర్పించగలను అంతే. చివరిలో మీరు కేవలం ఏమర్థం చేసుకోవాలి అంటే ఈశ్వరుడు అన్నీ చేయడు అని. చేయడమే మీ పని. ఈశ్వరుడు కేవలం ఆశీస్సులు మాత్రమే ఇవ్వగలడు. ఏ కార్యమైతే మీరు మనసు పెట్టి చేస్తారో ఆ కార్యం ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అయితే మీ లక్ష్య మార్గం వైపు ముందుకు సాగుతూ వెళ్ళండి. చైతన్యంతో, వివేకంతో, మీ మనస్సాక్షితో పాటు మీ కలలు ఏమైనా సరే, మీ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. ఇక మీ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.